మార్వాడీలు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చని, వారు ఆ దేశంలో భాగమని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు దొండపాటి శంకర్రావు తర్వాత కాలంలో తాను మార్వాడీలతో కలిసిమెలిసి ఉండి వారికి అండగా ఉంటామని అందరికీ తెలుసనన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు చేస్తున్న మార్వాడీలు గో బ్యాక్ నినాదం చాలా తప్పని సత్యంబాబు హితవు పలికారు. రాజమండ్రిలోని పలువురు మార్వాడి సోదరులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ముందు వరుసలో ఉన్నారని కొనియాడుతూ నగరంలోని పలువురు మార్వాడి ప్రముఖుల పేర్లను ఆయన ఉదహరించారు. వ్యాపారులకు అండగా ఉండే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మార్వాడీల రక్షణకు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో దొండపాటి జయసింహ, టి వెంకటేశ్వరరావు, కాళహస్తి ధర్మారావు, జె దొర, కె కిరణ్ కుమార్, జి మోహర్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు వ్యాపారస్తులకు చిన్న ఇబ్బంది అంటే ఏ రకంగానూ కూడా ఆయన వెనకడుగు వేయకుండా వచ్చే ఇబ్బందులు తీరుస్తున్నారు. అందువల్ల మనం ఏమి ఇబ్బంది పడవసరం లేదు. మార్వాడి సోదరులు కానీ అందులో మార్వాడి బిడ్డలు కానీ నా బిడ్డలకు సమానమైన నేను చెప్పిన అందరూ కూడా పెద్దలు కానీ ఎవరైనా కూడా ఏ కష్టం వచ్చినా మనం కలిసే ఎదుర్కొందాం. మాకు కష్టం వచ్చినా మీకు కష్టం వచ్చినా కలిసే ఉందాం. మన యూనిటీని ఎప్పుడూ కూడా ఎదరవాళ్ళు భలే ఉంటారు నగరవాసులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అని అనిపించేలాగే ఉందాం. నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే నేను ఇచ్చిన వాయిస్లో మీరేమన్నా మనస్తాపం చెంది ఉంటే అటువంటిది ఏమి కూడా పెట్టుకోకుండా తుడి చేయండి. మీ అన్నగారిగా మీ తండ్రిగా నేను చెప్తున్నాను. ఏ కష్టం వచ్చినా మీకు కానీ ఎవరికి వచ్చినా ముందు నిలబడి మీకన్నా ముందు నిలబడేది మా కుటుంబమే. అందువల్ల దీన్ని పెద్ద చేయడానికి కానీ రాద్ధాంతం చేయడానికి ఎవరన్నా ప్రయత్నించినా కూడా మన అందరం కలిపి దూరం పెట్టాలి. అందువల్ల ఏ రకంగానూ మనకు అందరికీ కష్టం వస్తే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. వ్యాపారస్తులని అంటే చాలా ముందు వస్తారు, రమ్మంటే చాలు వచ్చి చాంబర్కి వచ్చేస్తారు, మెయిన్ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అలాగే ఇంకా ఆదిరెడ్డి అప్పారావు గురించి చెప్పక్కర్లా, ఎప్పుడూ ఆ షాపుల్లోని వ్యాపారస్తుల దగ్గరే ఉంటారు. ఇంతమంది మనం ఉన్నాం, ఏ కష్టం రాదు. మన అందరం కూడా కలిసి ఉందాం. మరీ చెప్తున్నాను, ఏమన్నా బాధపడి ఉంటే మాత్రం ఏం వద్దు, ఒక తండ్రిగానో అన్నగారుగానో అన్నారేమో అన్నయ్య అనుకోండి అంతే.